హాయ్ అండి అందరికీ. నేను ఒక షార్ట్ షేర్ చేశాను మీకు. ఆ షార్ట్‌లో నేను అన్నాను కదా! మీకు అందరూ చాలామంది ఇక్కడ అందరూ ఎందుకు గ్యాదరింగ్ అయ్యారు? ఎక్కడికి ఈ హడావుడంతా? ఎటు ప్రయాణం ఇది? ఈ ప్రజలందరూ ఎటు వెళ్తున్నారని ఒక షార్ట్‌లో చెప్పాను కదా! సో, ఆ సీక్రెట్ ఇంకా మీకు ఎంత మాత్రం రివీల్ చేయకుండా ఉండలేకపోతున్నాను. సో, ఇక్కడ మనం నిన్న సండే కదా! సండే రోజు సెకండ్ సండే డిసెంబర్ సెకండ్ సండే అనగానే దయాల్బాగ్ వస్తు ప్రదర్శన మనకి ఇక్కడ పెడుతుంటారు. ఇది ప్రతి సంవత్సరం రెండో ఆదివారం పెడతారు డిసెంబర్లో. ఇక్కడ రాధా సత్సంగ్ అని దయాల్బాగ్లో వాళ్ళు ఆచరించే ఒక భక్తులు ఉంటారు. సో ఆ రాధా సత్సంగ్ భక్తులందరూ కూడా ఈ కాలనీలో వాళ్ళ నివాసంగా ఉంటారు. సో వీళ్ళు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా తయారు చేస్తారు. వాళ్ళు హ్యాండ్మేడ్ ఐటమ్స్ కానీ హ్యాండీక్రాఫ్ట్స్, ఇలాగే బట్టలు, సబ్బులు, అగరబత్తీలు అన్నీ కూడా వాళ్ళు తయారు చేస్తారు. సో ఇవి కూడా చాలా న్యాచురల్గా ఉంటాయి. ఇది మనకి ఆరోగ్యానికి దోహదం చేసే విధంగా చాలా చక్కగా ఉంటాయి. ఇవి కెమికల్ ఫ్రీగా ఉంటాయి. చాలా కౌంటర్లు పెట్టారు ఇక్కడ. సో అందరూ కూడా ఇక్కడ విజిటర్స్ ఒక్కరోజే కాబట్టి సేలు ఓన్లీ సండేసే, అది కూడా డిసెంబర్ సెకండ్ సండేసే ఉంటాయి. ఇక్కడ లేడీస్ ఐటమ్స్ అన్నీ కూడా కౌంటర్ ఇక్కడ పెడుతున్నారు. సో హ్యాండ్ బ్యాగులు, పర్సులు, అలాగే మనం బయటకు వెళ్ళడానికి పనికొచ్చి మినీ బ్యాగ్స్, చిన్న బ్యాగులు, అలాగే ట్రావెల్ బ్యాగ్స్ కూడా ఉంటాయి. ఈ ఎగ్జిబిషన్ చూడడానికి చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా మ్యాన్మేడ్ ఐటమ్స్ అన్నమాట. మనం స్వదేశీ వస్తువులు ప్రోత్సహించమని మన పిఎం మోడీ గారు తరచుగా చెప్తుంటారు కదా, ఇది మీకు తెలిసిందే. సో మనం మన స్వదేశీ వస్తువుల్ని మనం కానీ ఎంకరేజ్ చేసామనుకోండి, మన వస్తువులకి గిరాకీ పెరుగుతుంది. మన దేశాభిమానం మనం ఈ రకంగా అయినా ప్రూవ్ చేసుకోవాలి. సో మనం మన వస్తువులను కొనకపోతే ఇంకెవరు కొంటారండి? సో మన స్వదేశీ వస్తువుల్ని మనం వాడడం కానీ ప్రారంభించామనుకోండి, ఆ వినియోగం వల్ల కొంతమందికి ఉపాధి దొరుకుతుంది. ఇక్కడ లేడీస్ శారీస్ కూడా ఇక్కడ ఈ కౌంటర్లో పెడుతున్నారు. సో శారీస్లో చాలా వెరైటీలు ఉన్నాయి, డైలీ వేర్ ఉన్నాయి, అలాగే సాఫ్ట్ క్లాత్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ క్లాత్లన్నీ నేను చూస్తాను. సో మెటీరియల్ ఏదైనా సరే చాలా స్మూత్గా ఉంటుంది, మనకి ఇరిటేషన్ ఉండదు, అండ్ సమ్మర్ వేర్గా బాగుంటుంది, అన్ని సీజన్లకి మంచిది. సో ఇక్కడ ఒక ఆమె చూడండి ఎన్ని శారీస్ తీసుకున్నారో. ఒక 4-5 శారీస్ సింపుల్గా తీసుకున్నారు, ఏమీ కాకుండా. సో సెలెక్ట్ చేసుకోవడం అంటూ పెద్ద కష్టం కాదు. కాకపోతే కౌంటర్లో చాలా రష్ ఉంటుంది. లోపలేమో వాళ్ళు భక్తులు సేల్స్ పెడుతుంటారు ఐటమ్స్ పెట్టుకుని. బయట మనకు చుట్టూరు కర్రలతో కట్టేస్తారు బార్గేడ్. ఆ బార్గేడ్ బయట మనం వచ్చిన ప్రజలు ఉంటాం. సో మన సందర్శకులు బార్గేడ్ బయట ఉంటే లోపల వాళ్ళ ఐటమ్స్ చూపిస్తారు. మనకి నచ్చిన ఐటమ్ గబగబా తీసుకోవాలి. సో ఇందులో మనకు సెకండ్ థాట్ లేకుండా వెంటనే తీసేసుకోవాలి, డబ్బులు పే చేసి. సో అక్కడ ఆలస్యం చేయడానికి లేదు, ఎందుకంటే చాలామంది దీని మీద ఇంట్రెస్ట్గా వస్తారు. ఇక్కడ ఒక గంటలో కూడా సేల్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. తెచ్చిన ఐటెంలన్నీ కూడా ఒక హాట్ కేక్ లాగా సేల్ అయిపోతుంటాయి. సో అందువల్ల ఏంటంటే ఎవరికి కూడా పెద్దగా టైం ఏమి వెరిఫై చేసుకోవాల్సిన పని కూడా ఉండదు. అసలు ఐటమ్స్లో అయితే ఎటువంటి తేడా ఉండదు, చాలా క్వాలిటీ ఉంటాయి. చూడండి, అందరూ వచ్చిన ప్రతి ఒక్కరి చేతిలోనే మీరు లగేజ్ చూస్తున్నారు. అంటే ఇక్కడ ఐటమ్స్ తీసుకోవడం, వెళ్తుండడం ఇవన్నీ కనబడుతున్నాయి. సో ఆర్గనైజర్స్ అనుకుంటాను, ఇద్దరు ఉన్నారు కదా ఇక్కడ, వీళ్ళని తీశాను. వీళ్ళిద్దరూ ఈ అకేషన్లో చాలా చురుగ్గా ఉన్నారు. సో మీరు చూడొచ్చు, స్టాల్స్ అన్నీ ఉన్నాయి. నేను కూడా తీసుకున్నాను ఇంటి కోసం. సో వాడి బనీన్స్, టవలు, బనీన్లు అలా తీసుకున్నాను నేను. అంటే మనకు ఉపయోగపడే వస్తువులు ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయి. సో జెంట్స్ కౌంటర్, లేడీస్ కౌంటర్ కొంచెం సెపరేట్గా పెట్టారు. సో కొన్ని అయితే చెప్పల్స్ అవి కూడా చాలా బాగుంటాయి. రేట్లు కూడా చాలా అందుబాటు ధరల్లో ఉంటాయి. ఎందుకు మన్నుతాయి. లెదర్ షూస్ అవి ఉంటాయి ఇక్కడ. లెదర్ చెప్పల్స్ డైలీ వేర్గా పనికొచ్చి ఐటమ్స్ పెడతారు. ఇది రాధా సత్సంగ్ సభ్యులచే నిర్వహించబడుతుంటుంది. వీళ్ళు మన విశాలాక్షి నగర్ చివరి బస్ స్టాప్ దగ్గర దయాల్ బాగ్ అని ఉంటుంది. ఆ దయాల్ నగర్ కాలనీలో అందరూ కూడా, ఆ భక్తులందరూ కూడా నివసిస్తుంటారు. సో ఈ ఏరియా చాలా ప్రసిద్ధి. సో వీళ్ళు మాంసాహారం అవి కూడా తీసుకోరు. ఇక్కడ కూడా వేరే వాళ్ళు ఎవరు కూడా ఉండరు, ఎందుకంటే ఈ నియమ నిబంధనలకి అనుసరించి బతికే వాళ్ళు, జీవితం గడిపే వాళ్ళు మాత్రమే ఈ దయాల్ కాలనీలో ఉంటారు. సో ఈ కౌంటర్లన్నింటిలోని చూడండి మీరు ఎలా వస్తున్నారు సందర్శనకి. ఆయన నన్నే విష్ చేస్తున్నారు. సో నేను తీసుకున్నాను బ్యాగ్ ఒకటి.
బ్యాగ్ బాగా ఉంటుంది, చాలా బాగుంది, నాకు నచ్చింది. పెద్దది బ్యాగ్, మీడియం సైజులో ఇంకో బ్యాగ్ ఉంది, అది తీసుకున్నాను. సో 2 బనీన్లు కూడా తీసుకున్నాను. 90, 95 రెండు సైజుల్లోని. కొంతమంది ఫ్రెండ్స్ నా వీడియోని చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. సో లైక్ చేసేయండి తప్పకుండా. మీరు లైక్ చేస్తే మాకు ఇంకా వీడియోలు పెట్టాలని ఇంట్రెస్ట్, దానికి అదే ఇంట్రెస్ట్ వస్తుంది. సో మీరు లైక్ చేస్తే వీడియోని యూట్యూబ్ చాలామందికి పంపిస్తుంది. ఎందుకంటే మనం బయట ఏ వీడియోలు చూస్తున్నా దాన్ని లైక్ చేయాలి. లైక్ ఎందుకంటే ఒక క్రియేటర్ అనేవాడు టైం వెచ్చించి నిత్యం అడావుడి నుంచి బయటకు వచ్చి మీకంటూ ఒక కంటెంట్ కోసం క్రియేట్ చేసి కొంత టైం పెట్టి దాని మీద ఎడిటింగ్ చేసి ఇంత శ్రమ కూర్చి చేస్తున్నప్పుడు మీరు చిన్న అప్రిసియేషన్ ఇచ్చారనుకోండి, మీ అప్రిసియేషన్ లైకుల ద్వారా, షేర్ల ద్వారా, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీరు కానీ తిరిగి ఈ అభిమానాన్ని మీరు ప్రదర్శించడం చాలా అవసరం. ఎందుకంటే మీరు ఇచ్చే ఈ ఆశీస్సులే మాకు దీవెనలా పనిచేస్తాయి. సో చూసి మీరు ఒక్క క్షణం ఒక్క లైక్ పెట్టారనుకోండి, ఈ వీడియోలు చాలామంది లైక్ చేసి వీడియోలని యూట్యూబ్ మిగతా వాళ్ళకి షేర్ చేస్తుంది. అందుకని లైక్ చేయమంటాం. పెద్దవాళ్ళందరూ కూడా ఉన్నారు, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి దొరికాయి. సో లాల్చీ పైజామాలు అవి కూడా పెట్టారు. అండ్ క్లాత్, జెంట్స్ క్లాత్ అవి కూడా షర్టింగ్, ప్యాంట్ బిట్స్ పెట్టారు. సో 3 మీటర్స్కి అలా దొరికాయి. సో ఫ్రెండ్స్, ఇన్ని ఐటమ్స్ కూడా ఉన్నాయి, కానీ చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోతుంటాయి. సో నా ఛానల్ మీకు నచ్చితే తప్పకుండా నా వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ నా వీడియోని షేర్ చేయండి. అండ్ మీ సతీష్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.